ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. అమ్మయ్యా, ఇదంతా కల. అత్తయ్య గారికి నిజం తెలిసిపోయినట్లు, ఆమె ఆవేదన చెందుతున్నట్లు నాకు కల వచ్చింది. కానీ ఆ కలలో అత్తయ్య గారి కళ్లల్లో ఉన్న బాధ చూస్తుంటే నా మనసు వికలమవుతుంది. నిజంగా ఆ రోజు వస్తే ఆమె తట్టుకోగలరా? నేను ఆమె నమ్మకాన్ని కాపాడగలనా? ఈ అబద్ధం నా ప్రాణాల మీదకొచ్చినా పర్వాలేదు, కానీ అత్తయ్య గారి గౌరవానికి భంగం కలగకూడదు. నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. అంజలి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మళ్ళీ ఏదైనా పీడకలొచ్చిందా? విక్కీ గారు, అత్తయ్య గారికి అంతా తెలిసిపోయినట్లు, నన్ను ఇంటి నుండి గెంటేసినట్లు కలవచ్చింది. నాకు చాలా భయంగా ఉంది. భయపడకంజలి, అది కేవలం నీ మనసులో ఉన్న ఆందోళన మాత్రమే. నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ పరిస్థితి వచ్చినా నిన్ను ఒంటరిని చేయను. ప్రశాంతంగా పడుకో. మీరు తోడుంటారని నాకు తెలుసు విక్కీ గారు, కానీ ఆ నిజం అత్తయ్య గారి చెవిన పడితే ఆమె తట్టుకోలేరు. కుటుంబ పరువు కోసం ఆమె తన ప్రాణాలైనా ఇస్తారు. అలాంటిది ఈ విషయం తెలిస్తే? నాకు తెలుసు అంజలి, అందుకే కదా ఆ నిజాన్ని మనిద్దరి మధ్య ఓ రహస్యంగా పాటేద్దామనుకున్నాం. ఆమెకు ఈ విషయం ఎప్పటికీ తెలియనివ్వను. ఇది నా మాట. నిట్టూరుస్తూ, ఆ దేవుడు మనల్ని క్షమించాలి విక్కీ గారు. మంచి కోసమే అయినా మనం ఆమెను మోసం చేస్తున్నామనే అపరాధ భావం నన్ను ప్రతి క్షణం కుంగదీస్తోంది. 10 మందికి మేలు జరిగేటప్పుడు ఆడే అబద్ధం నిజం కంటే పవిత్రమైనది అంజలి. అమ్మ సంతోషం, గౌరవం కంటే మనకి ఏదీ ముఖ్యం కాదు. ఇక ఇవన్నీ ఆలోచించకుండా కళ్ళు మూసుకో. అంజలి, ఇటు రా తల్లి. మీ నాన్నగారి నెంబర్ ఇవ్వు. ఆయనతో మాట్లాడి పండగకు ఆహ్వానిస్తాను. మన ఇంట్లో జరిగే మొదటి పండగ కదా, ఆయన రాకపోతే ఎలా? వత్తన్నారు. నాన్నగారు ఇంకా నా మీద కోపంగా ఉన్నారు. ఆయన వస్తే నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అంజలి ముఖం పాలిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. సుమతి గారు ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నారు. అత్తయ్య గారు, నాన్నగారు ఊర్లో లేరనుకుంటా. ఆయనకు కొంచెం ఒంట్లో కూడా బాలేదు. ఇప్పుడు పిలవడం ఎందుకు? అదేం కుదరదు అంజలి. ఒంట్లో బాలేకపోతే ఇక్కడికొస్తే మేమే దగ్గరుండి చూసుకుంటాం. నువ్వు నెంబరివ్వు. సుమతి గారు పట్టుబడ్డంతో అంజలికి మరో దారి కనిపించలేదు. భారమైన హృదయంతో తన ఫోన్ అత్తయ్య గారికి అందించింది. సుమతి అంజలి ఫోన్ తీసుకుని నెంబర్ డయల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతోంది. దేవుడా, నాన్నగారు ఏం చెప్తారో? నా అబద్ధం వల్ల విక్కీ గారి పరువు పోకూడదు. నన్ను కాపాడు. అవతలి వైపు ఫోన్ లిఫ్ట్ చేశారు. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సుమతి గారు స్పీకర్ ఆన్ చేశారు. హలో, నమస్కారం అండి. నేను విక్కీ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. అంజలి తండ్రి గారేనా? హలో, ఎవరండి మీరు? ఎవరి కోసం చేస్తున్నారు? ఆ గొంతు వినగానే సుమతి గారు ఒక్కసారిగా ఆగిపోయారు. అంజలి ముఖం పాలిపోయింది. ఎవరో తెలియని స్త్రీ గొంతు వినిపించడంతో సుమతి గారికి ఏమీ అర్థం కాలేదు. హలో, ఇది అంజలి తండ్రి గారి నెంబర్ కాదా? మీరు ఎవరండి? అవతలి వైపు నుండి ఫోన్ కట్ అయిపోయింది. సుమతి గారు అంజలి వైపు అనుమానంగా చూశారు. విక్కీ, ఈ రోజు అంజలి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను, కానీ ఒక ఆవిడ ఫోన్ ఎత్తింది. ఎవరో అడిగితే ఫోన్ కట్ చేసింది. అంజలికేమో ఏమీ తెలియనట్టుంది. అది అమ్మా, బహుశా రాంగ్ నెంబర్ ఏమో, లేదంటే ఎవరైనా పని మనిషి ఎత్తుంటుందేమో. దానికి ఇప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తావు? రాంగ్ నెంబర్ కాదు విక్కీ, అంజలి స్వయంగా ఇచ్చిన నంబర్ అది. అంజలి, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆవిడెవరు? నేనేం చెప్పాలి? ఆ గొంతు ఎవరిదో నాకు కూడా తెలియదు. నాన్నగారు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? విక్కీ గారు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అత్తయ్య గారికి నిజం తెలిసిపోతుందనే భయంగా ఉంది. అత్తయ్య గారు, అది నాన్నగారు ఫోన్ రిపేర్కి ఇచ్చారేమో. ఆవిడెవరో నాకు కూడా తెలియదు. నేను రేపు కనుక్కుంటాను. విక్కీ, నాకొక ఆలోచన వచ్చింది. ఫోన్లో మాట్లాడటం కంటే నేరుగా వెళ్ళి ఆహ్వానిస్తేనే బాగుంటుంది. రేపు ఉదయం మనం ముగ్గురం కలిసి అంజలి వాళ్ళ నాన్నగారి ఊరికి వెళ్దాం. ఊరికా? నాన్నగారి దగ్గరకా? అసలు నాన్నగారు ఎక్కడున్నారో నాకే తెలియదు. ఇప్పుడు నిజంగా వెళ్తే నా అబద్ధం బయటపడిపోతుంది. నా బతుకు బజారును పడుతుంది. దేవుడా, నన్ను చంపేయి. అమ్మా, ఇప్పుడు అంత దూరం ప్రయాణం ఎందుకు? ఆయనకు ఒంట్లో బాలేదని అంజలి చెప్పింది కదా. ప్రయాణం ఆయనకు కష్టమేమో. ఒంట్లో బాలేకపోతేనే మనం వెళ్ళాలి విక్కీ. అల్లుడిగా నువ్వు, కోడలిగా అంజలి, అత్తగా నేను, అందరం వెళ్తే ఆయనకు కూడా ధైర్యంగా ఉంటుంది. రేపు ఉదయమే బయలుదేరదాం. ఇది నా నిర్ణయం. అమ్మా, ఇప్పుడు అంత దూరం ప్రయాణం ఎందుకు? ఆయనకు ఒంట్లో బాలేదని అంజలి చెప్పింది కదా. ప్రయాణం ఆయనకు కష్టమేమో. ఒంట్లో బాలేకపోతేనే మనం వెళ్ళాలి విక్కీ. అల్లుడిగా నువ్వు, కోడలిగా అంజలి, అత్తగా నేను, అందరం వెళ్తే ఆయనకు కూడా ధైర్యంగా ఉంటుంది. రేపు ఉదయమే బయలుదేరదాం. ఇది నా నిర్ణయం. అత్తయ్య గారు, అది నాన్నగారు ఊర్లో ఉండకపోవచ్చు. ఉంటే కలుస్తాం, లేదంటే వెతుకుతాం. నువ్వేం మాట్లాడుకో అంజలి.
ఇప్పుడే వెళ్ళి బ్యాగులు సర్దుకోండి. వికీ, కార్ రెడీగా ఉంచు. సుమతి గారు లోపలికి వెళ్ళిపోయారు. అంజలి కాళ్లు వణుకుతున్నాయి. ఆమెకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. గదిలో విక్కీ, అంజలి మాత్రమే మిగిలారు. విక్కీ కారు నడుపుతున్నాడు. పక్కన సుమతి గారు ఉత్సాహంగా ఉన్నారు. వెనుక సీట్లో అంజలి శవంలా కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తోంది. అంజలి, ఏంటి తల్లి అలా ఉన్నావు? పుట్టింటికి వెళ్తున్నావనే సంతోషం కూడా లేదేంటి? ఇంక కొద్దిసేపట్లో మీ ఊరొచ్చేస్తుంది కదా. అది సంతోషంగానే ఉంది అత్తయ్య గారు, కానీ నాన్నగారు నన్ను చూసి ఎలా స్పందిస్తారో అని భయంగా ఉంది. నేను ఏ ఊరు పేరు చెప్పానో కూడా నాకు గుర్తులేదు. విక్కీ గారు ఏ ఊరికి తీసుకెళ్తున్నారో, అసలు నాన్నగారు ఎక్కడున్నారో తెలిస్తే కదా. ఈ ప్రయాణం నా చావుకు దారి తీస్తోంది. కారు ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించింది. పచ్చని పొలాలు, పాత ఇళ్ళు కనిపిస్తున్నాయి. అంజలి గుండె చప్పుడు కారు ఇంజిన్ శబ్దం కంటే ఎక్కువగా వినిపిస్తోంది. విక్కీ, కారు ఆపు. అంజలి, మీ ఇల్లు ఎటువైపు? ఇక్కడి నుంచి నువ్వే దారి చూపించాలి. అదిగో అత్తయ్యగారు, ఆ వేప చెట్టు పక్కనున్న తెల్లటిల్లే మాది. నాన్నగారు లోపలే ఉన్నట్టున్నారు. కారు ఆ ఇంటి ముందాగింది. అంజలికి ప్రాణాలు పోయినంత పనవుతోంది. తండ్రిని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు అర్థం కావటం లేదు. విక్కీ కూడా బిక్కుబిక్కుమంటూ కారు దిగాడు. తర్వాత ఏమి జరగబోతోందో తెలుసుకోవాలంటే వీడియోకి లైక్ చేయండి, థమ్స్ అప్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.